క్వాలిటీ కేర్ విత్ అఫోర్డబుల్ కాస్ట్ అనే ఒక నినాదంతో రామ్దేవరావు హాస్పిటల్లో జరిగే ప్రజాసేవలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాస్పిటల్ అంటే ఒకలాంటి అట్మాస్ఫియర్ తీసుకొస్తారు. అది కాకుండా స్పష్టంగా ప్రజలకు సేవ చేయడానికి వివిధ మార్గాల్లో వివిధ అభిప్రాయాలు తీసుకొస్తూ ప్రతి ఒక్క సమస్యని వాళ్ళు సున్నితంగా తీసుకొస్తూ పేషెంట్లకి ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు వైద్యం అందించి అఫోర్డబుల్ అంటే వాళ్ళకి విపరీతమైన కాస్ట్ పెరగకుండా ఎక్కడైనా కాస్ట్ పెరిగే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు చేసే కేర్తో పాటు ఆ కాస్ట్ కూడా పెరగకుండా వాళ్ళకి ఒక మంచి వైద్యాన్ని అందించే నేపథ్యంలో విభిన్నమైనటువంటి ప్రశంసించదగినటువంటి అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో 400 హాస్పిటల్ పైచీలకు ఒక అవార్డుకి వచ్చిన ఏదైతే ఉందో కాంపిటీషన్లో ఆ అవార్డు ఒకరికి లభించే అవార్డు ఆ ఒక్క అవార్డు కూడా రామ్దేవ్ హాస్పిటల్కి రావడం జరిగింది. గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు తెలంగాణ వ్యాప్తంగా. ఏదైతే ఆ అవార్డుకు సంబంధించి మాట్లాడడంతో పాటు ఇక్కడ జరిగేటువంటి వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేకపోతే డిస్కౌంట్ కార్డ్స్ కానీ లేదా ఆరోగ్యశ్రీ వంటి ఏవైతే అనుబంధంగా ఉన్నట్టు వీళ్ళు చేస్తున్న సేవలు కూడా డిస్కస్ చేసే చూద్దాం. ఒకసారి మనతో పాటు రామ్దేవ్ హాస్పిటల్కి సంబంధించి CEO యోబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, మీ నినాదం ఎంతవరకు సఫిషియెంట్గా తీసుకొస్తారు? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ యోబు అండి, CEO రామ్దేవ్ హాస్పిటల్ కుక్కట్పల్లి అండి. మా రామ్దేవ్ హాస్పిటల్ డాక్టర్ విక్రమ్ దేవరావు గారు, శ్రీ జి మీరారావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అపర్ణారావు గారు, డాక్టర్ కమలాకర్ గారు మెడికల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో క్వాలిటీ కేర్ విత్ అఫోర్డబుల్ కాస్ట్ అనే నినాదంతో రామ్దేవ్ హాస్పిటల్ ముందుకెళ్తుందండి. రామ్దేవ్ హాస్పిటల్లో గైనకాలజీ, ఆప్థమాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ అండ్ న్యూరాలజీ, నెఫ్రాలజీ అన్ని రకాల విభాగాల్లో క్వాలిటీ కేర్ విత్ అఫోర్డబుల్ కాస్ట్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నామండి. చాలా తక్కువ రేట్లలో మనం వైద్య సేవల్ని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మనం అందించడం జరుగుతుందన్నమాట. దానిలో మనం కొన్ని విషయం మా దగ్గర నార్మల్ డెలివరీ, సిజేరియన్ చాలా తక్కువ రేట్లో జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా చాలా తక్కువ రేట్లో జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ పర్ డే 120 డయాలసిస్ జరుగుతాయండి. తెలంగాణ, ఆంధ్ర ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఫ్రీగా జరుగుతుంది. ఎవరైతే డబుల్ బెడ్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 300 రూపాయల వరకు మాత్రమే మేము ఛార్జ్ చేయడం జరుగుతుందండి. డయాలసిస్ ప్రతిరోజు 120 డయాలసిస్ జరుగుతూ ఉంటాయండి. అదేవిధంగా అదర్ సర్జరీలు కానీ లేకపోతే మీరు చేసేటువంటి రామ్దేవ్ హాస్పిటల్లో కమ్యూనిటీ సర్వీసెస్ చాలా ఎక్కువ జరుగుతుందండి. మేనేజ్మెంట్ ఎక్కువ కమ్యూనిటీ సర్వీసెస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఈ కమ్యూనిటీ సర్వీసెస్లో భాగంగా రామ్దేవ్ రాయితీ కార్డ్స్ అనేవి ఉన్నాయండి. ఈ రామ్దేవ్ రాయితీ కార్డ్స్ అనేవి ఏంటంటే 50%, 30%, 20% కార్డ్స్ ఉన్నాయండి. ఈ కార్డ్స్ ద్వారా ఎవరికైతే 1,00,000 రూపాయలు బిల్ అయిందనుకోండి, వాళ్ళు ఆ కార్డు చూపిస్తే కనుక మనం 50,000 ఛార్జ్ అవుతుందండి. వాళ్ళది లైఫ్ లాంగ్ కార్డు. ఈ లైఫ్ లాంగ్ ఈ కార్డుని యూజ్ చేసుకోవచ్చు. అలాగే 20%, 30% కార్డ్స్ కూడా ఉన్నాయండి. ఈ కార్డ్స్తో మన పేద ప్రజలకి మరింత ఎవరైతే మేము ఛార్జ్ చేస్తే తక్కువ రేట్లు, కానీ ఈ రేట్లు కూడా భరించలేని వాళ్ళకి ఈ కార్డ్స్ మేము ఇచ్చి ప్రజలకు మరింత చేరువవటానికి కన్సెషన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాకుండా స్కూల్ హెల్త్ కుందరిదేవి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉందండి. ఈ కుందరిదేవి స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో మనం 5 గవర్నమెంట్ స్కూల్స్ని 3 NGO స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. దాదాపు 8,000 పైచిలకు పిల్లలు మాతో ఉన్నారు. ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ 1 year ఏదైతే విద్యా సంవత్సరంలో ఉంటే ఆ విద్యా సంవత్సరంలో వారికి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మేము అడాప్ట్ చేసుకున్న స్కూల్స్ అన్నిటి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మా దగ్గర మేము ఈ ఒక 1 yearలో మేము దాదాపు ఒక 150 క్యాంప్స్ వరకు ఈ చుట్టుపక్కల ఏరియాలో చేస్తామండి. ఫ్రీ క్యాంపులు చేస్తాం. ఈ క్యాంపులు ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మన దగ్గర ఎప్పుడు కూడా ఆ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే కనుక వాళ్ళకి స్ట్రైట్ అవే ఎవరిని అడగనవసరం లేదు. వాళ్ళకి స్ట్రైట్ అవే 25% అన్ని ల్యాబ్ టెస్ట్లో కానీ, కన్సల్టేషన్స్లో కానీ, అన్ని సర్జరీల్లో కానీ అన్నింటిలో కూడా 25% స్ట్రైట్ అవే తగ్గిపోతుంది క్యాంప్స్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటారో. అలాగే మాకు మంచి ఐ సెంటర్ ఉందండి. ఐ సెంటర్లో ఫ్రీ కంటి పరీక్షలు, కంటి సర్జరీలు కూడా చేస్తుంటామండి. ఇవి మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తుంటాము. ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని చూసి వాళ్ళందరికీ కూడా ఈ ఎలిజిబిలిటీ ప్రకారం ఫ్రీ కంటి సర్జరీలు చేస్తూ ఉంటామండి. అలాగే ఈ మధ్యలో ఎక్కువగా వినిపిస్తుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది. ఈ సర్వైకల్ క్యాన్సర్ని కుక్కట వేళ్లతో తీసివేయాలన్న మా డాక్టర్ కే ఛాయాదేవి అని
రిటైర్డ్ ప్రొఫెసర్ గాంధీ హాస్పిటల్, మా హాస్పిటల్లో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నారండి మేడము. ఆ మేడం ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఫ్రీ వ్యాక్సినేషన్ అండ్ సబ్సిడైజ్డ్ రేటుల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని జరుగుతుంది. ఎలా ఫ్రీ అంటే, ఇప్పుడు మేమైతే ఎవరినైతే అడాప్ట్ చేసుకున్నామో ఆ స్కూల్ గర్ల్ చిల్డ్రన్ అందరికీ 15 to 14 years ఉన్న వాళ్ళందరికీ కూడా 2 doses ఫ్రీగా ఇస్తాము. 15 to 26 years ఉన్న వాళ్ళకి 3 doses ఫ్రీగా ఇస్తాం అనమాట. సబ్సిడీ రేట్లు ఎలా అంటే, మేము 2,000 రూపాయలకి వ్యాక్సిన్ కొని 1,000 రూపాయలకి మనం ప్రజలందరికీ అందిస్తున్నామండి. ఇలా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే మెనోపాజ్ క్లినిక్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాండి. మెనోపాజ్ అంటే ఎవరైతే కనుక ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత వచ్చే సమస్యలు, ఋతుక్రమం ఆగటానికి ముందు వచ్చే సమస్యలలో స్త్రీలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారిని ఆ ఇబ్బంది నుంచి తప్పించడం కోసం ఫ్రీ మెనోపాజ్ క్లినిక్ ప్రతి శుక్రవారం రోజున మార్నింగ్ జరుగుతుందండి. అది అందరూ కూడా ఉపయోగించుకుంటే ఇది మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇటువంటి విభిన్న సేవలు అందించడంలో పాటు వివిధ రకాలైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు కూడా వచ్చినాయి. ఒక్కొక్క అవార్డు గురించి దానికి ఎందుకు వచ్చింది అనేది కూడా ఆయనతో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా బెస్ట్ ఆరోగ్యశ్రీలకు సంబంధించి ఆరోగ్యశ్రీ అవార్డు కూడా ఒకటి వచ్చింది. అది ఏ విధంగా వచ్చింది ఒకసారి చెప్పండి. ఆరోగ్యశ్రీ బెస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో బెస్ట్ ఆరోగ్యశ్రీ సేవలు అందించినందుకు కానీ జిల్లా కలెక్టర్ గారు మాకు బెస్ట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కింద మమ్మల్ని గుర్తించి రామదేవరావు హాస్పిటల్ని సత్కరించడం జరిగిందండి. ఇది కీసరలో మాకు ఈ అవార్డు ప్రదానం చేశారు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అవార్డు వచ్చింది కదా, దాని గురించి మాకు బెస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవార్డు వచ్చిందండి. 2024లో తెలంగాణలో 2 హాస్పిటల్ సెలెక్ట్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. ఒకటి రామదేవరావు హాస్పిటల్, ఇంకోటి మిర్యాలగూడలో ఇంకో హాస్పిటల్ ఉందండి. మా 2 హాస్పిటల్ చేశారు. అంటే బెస్ట్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి బెస్ట్ మెథడ్స్, తర్వాత బయోమెడికల్ వేస్ట్ డిస్పోజ్ చేయడానికి బెస్ట్ మెథడ్స్ తీసుకున్నందుకు మమ్మల్ని బెస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద తెలంగాణగా గుర్తించడం జరిగిందండి. లంగ్స్ ఆఫ్ కూకట్పల్లి అని చెప్పి ఒక బెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డు వచ్చింది. అవునండి. అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చెట్లు లేకుండా మా దాంట్లో గ్రీనరీగా ఎక్కువ ఉండటం వలన లంగ్స్ ఆఫ్ కూకట్పల్లి కింద మా హాస్పిటల్ని గుర్తించి మా హాస్పిటల్కి బెస్ట్ ఎన్విరాన్మెంట్లో అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డులో రామదేవరావు హాస్పిటల్ ఈజ్ లంగ్స్ ఆఫ్ కూకట్పల్లిగా అభివర్ణించారు. ఇందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నామండి. ఎన్ఏబిహెచ్కి సంబంధించిన ఒక అవార్డు వచ్చింది. అవునండి. ఎన్ఏబిహెచ్ మా హాస్పిటల్ ఎన్ఏబిహెచ్ వాళ్ళు గుర్తించారండి. ఎన్ఏబిహెచ్ ఫుల్ అక్రెడిటేషన్ అయింది మాకు. అదేవిధంగా డిజిటల్ ఎన్ఏబిహెచ్ అయిందండి. నర్సింగ్ ఎక్సలెన్స్ అయింది. ఈఆర్ ఎన్ఏబిహెచ్ కూడా మాకు అయిందండి. ఇవన్నీ కూడా అంటే క్వాలిటీకి సంబంధించిన పారామీటర్స్ రామదేవరావు హాస్పిటల్లో క్వాలిటీ పారామీటర్స్ అన్నీ మంచిగా అందిస్తున్నారు, ప్రజలకు అందిస్తున్నారని. అంటే ఎన్ఏబిహెచ్ ఏం చెప్తుందంటే క్వాలిటీ అండ్ సేఫ్టీ అని చెప్తుంది. పేషెంట్ సేఫ్టీ, పేషెంట్ క్వాలిటీ గురించి ఎన్ఏబిహెచ్ మాట్లాడుతుంది అనమాట. ఇన్ని రకాల ఎన్ఏబిహెచ్ అవార్డులు వస్తున్నాయని, మీరు బెస్ట్ పేషెంట్ క్వాలిటీ, పేషెంట్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారని ఈ అవార్డ్స్ ద్వారా మమ్మల్ని గుర్తించడం జరిగిందండి. ఐడిసిసి అనే ఒక ప్రోగ్రాము, అంటే ఎవరైతే నర్సెస్ ఉంటారో వాళ్ళని, నర్సెస్కి డాక్టర్స్ని మేము తీసుకుని ట్రైన్ చేయడం జరుగుతుందండి. ఈ ఐడిసిసి ప్రోగ్రామ్ ఇది కూడా ఢిల్లీ నుంచి ఒక బాడీ వచ్చి మమ్మల్ని గుర్తించి మా హాస్పిటల్లో జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీనిలో ఇండియా మొత్తంలో మన లాస్ట్ ఇయర్ మా దానిలో ఇండియా మొత్తంలో బెస్ట్ పర్సంటేజ్తో పాస్ అయిందనమాట. తను హీఈస్ ద బెస్ట్ ర్యాంకర్ ఇన్ ది టాపర్, ఇండియా టాపర్లో వచ్చిందనమాట. ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి ఒక అవార్డు వచ్చింది కదా. అవునండి. మాది బెస్ట్ ఎమర్జెన్సీ సేవల కింద గుర్తించి ఎమర్జెన్సీ అవార్డు మాకు ఒకటి బెస్ట్ ఎమర్జెన్సీ అవార్డు, అంటే ఎమర్జెన్సీ సేవలు 24 hours మీరు అందిస్తున్న దాని గురించి బెస్ట్ ఎమర్జెన్సీ అవార్డు మాకు ఒకటి అవార్డు వచ్చిందండి. 2025 గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డుకు సంబంధించి మీ 2025లో మాకు బెస్ట్ హాస్పిటల్ తెలంగాణగా మమ్మల్ని గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు రిపబ్లిక్ డే దినోత్సవం రోజున మాకు ప్రదానం చేయట్లేదు. ఈ అవార్డు రావడం నిజంగా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అది గవర్నర్ గారి చేతుల మీదుగా, అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది స్టేట్ ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవటం అనేది మాకు చాలా ఆనందదాయకంగా అనిపించిందండి. ఈ అవార్డు మా కృషి కాకుండా మా సిబ్బంది ఎవరైతే నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ ఉంటారో వాళ్ళతో పాటు ఈ కూకట్పల్లి ప్రజల్లో అందరికీ కూడా ఈ అవార్డు రావటుందని మా ఆనందంగా భావిస్తున్నాను. క్వాలిటీ కేర్ విత్ ఎఫోర్డబుల్ కాస్ట్ అనే నినాదంతో హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్తూ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి CEO యోబు గారు మాటలు మీరు విన్నారు. దాంట్లో స్పష్టంగా మనం గ్రహించాల్సిన బెస్ట్ అవార్డ్స్ ఏవైతే వచ్చాయో ప్రతి అవార్డు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అనే దానికి ఒక అవార్డు రావడం, అంటే హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు దాన్ని హాస్పిటల్లా ఫీల్ అవ్వకుండా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళ పేషెంట్స్ ఏదైతే ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళ అనారోగ్యాన్ని బాగు చేసుకుని ముందుకు వెళ్ళే క్రమం ఉంటుంది. అదేవిధంగా కేరింగ్, అంటే ఇప్పుడు నర్సులకు సంబంధించి ఏదో అంటారు కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఒక సామెత తీసుకొస్తారు. అదేవిధంగా డాక్టర్ గారు ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినప్పటికీ కూడా నిరంతరం 24/7 నర్సులు ఇచ్చే సేవలు కూడా చాలా ప్రముఖమైనటువంటి అటువంటి సేవలు అందించడంలో కూడా నర్సులు వాళ్ళ సేవా గుణాన్ని, అంటే ఉద్యోగ బాధ్యతతో పాటు సేవా గుణాన్ని కూడా చాటుకునేంత ఓపిక, ఎఫిషియన్సీ వాళ్ళకు ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి సంబంధించి కూడా ఒక అవార్డు వచ్చింది. అదేవిధంగా లంగ్స్ ఆఫ్ కుకట్పల్లి అని ఒక అవార్డు తీసుకొచ్చారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రీనరీ, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక హాస్పిటల్కి వెళ్ళిపోతే మొత్తం బిల్డింగ్లు కనిపిస్తాయి, లేకపోతే గాజులు అద్దాల మేడలు కనిపిస్తాయి. మనకి ఎక్కడ కూడా ఒక ఫ్రీడమ్ అనేది ఉండదు. అది పార్కింగ్ దగ్గర మొదలు పెట్టుకుంటే పై ఫ్లోర్ వరకు కూడా ఎక్కడ కూడా మనకి స్పేస్ దొరకదు. కానీ ఇక్కడ విశాలమైనటువంటి వాతావరణంలో చుట్టూ ఒక గ్రీనరీ మధ్యలో ఒక హాస్పిటల్ని ఏర్పరిచి ఆనాటి నుండి నేటి వరకు కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ యోబు గారు ఆధ్వర్యంలో ముందుకెళ్తూ ఉన్న క్రమంలో అందరూ సహకారంతో ముందుకెళ్తాం అని చెప్పినప్పుడు కూడా కీలక బాధ్యతలు పోషిస్తున్న యోబు గారు కూడా అభినందనీయులని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే బెస్ట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక అవార్డు, అదేవిధంగా NABH సంబంధించి ఒక అవార్డు, అదేవిధంగా మిగతా ఎక్సలెన్స్, నర్సింగ్ ఎక్సలెన్సీ అవార్డులు కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి ఇప్పుడు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు కానీ మనం ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని అవార్డులు రావడానికి ప్రతి ఒక్క అందరి కృషి ఫలితం అని చెప్పుకోవచ్చు. వీరు అందిస్తున్న సేవలు కూడా అందుకు తార్కాణంగా కనిపిస్తున్నాయి. డయాలసిస్ సంబంధించి 3 షిఫ్ట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో ఎఫర్డబుల్ కాస్ట్, అంటే వాళ్ళు పెట్టుకోలేని దృష్ట్యా ఒక 3,000 రూపాయలు ఏదైతే ఒక ఇంజక్షన్ ఉందో దాన్ని 300 రూపాయలకి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. డయాలసిస్ పేషెంట్, డయాలసిస్ ఎంత ఇదిగా ఉంటుందో, ఒక డయాలసిస్ అనే కాన్సెప్ట్ రాగానే చాలా మంది భయభ్రాంతులు గురవుతూ ఉంటారు. అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ రాకుండానే మనం కాపాడాలనే ఉద్దేశంతో ముందుగానే ప్రికాషన్ తీసుకొని ఒక వ్యాక్సినేషన్ తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. మిగతా విషయాలను పక్కన పెడితే సమాజ సేవకు సంబంధించి కూడా మనం మాట్లాడుకునే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి దాదాపుగా 7,000 మంది పైచిలకు పిల్లలకి వీళ్ళు ఒక సేవా మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకు వీళ్ళు ఇచ్చే వ్యాక్సిన్తో పాటు ఒక సంవత్సరం పాటు వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించడంతో పాటు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా మా బాధ్యత అంటూ ముందుకు వచ్చిన వైనం కూడా మనకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మనం చూసాం. ఇది ఓవరాల్గా రామ్దేవ్ హాస్పిటల్ జరుగుతున్న సేవలు. వాళ్ళకు ప్రతిష్టాత్మక అవార్డులు వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రదేశాల్లో ఉన్న ప్రజలు కూడా మీరు ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీరు ఎఫోర్డ్ చేయలేని పక్షంలో హాస్పిటల్ని భయపడుతున్నటువంటి ఎవరైతే మీ అనారోగ్యంతో ఇంట్లోనే కూర్చొనుకోకుండా ఇక్కడ ఉన్న సేవలను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో వారి సేవలు వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. ప్రధానంగా ఐకి సంబంధించి కూడా ఐ ఆపరేషన్ చేస్తున్నారు, ఫ్రీ కన్సల్టేషన్ కొన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళకున్న పరిధిలో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలి, ఎంతవరకు అక్కడ మనకు కన్సెషన్ ఇవ్వగలుగుతాం అంతవరకు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇంతకు మించి ప్రయోజనాలు ఇంకెక్కడ లభించమన్న రీతిగా ఉన్నాయి కాబట్టి ఇన్ని అవార్డులు వచ్చినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మన మీడియా నుంచి కూడా వారిని అప్రిషియేట్ చేస్తున్నాం. ఓకే సార్, కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.
న్యూస్, మనమిక్కడ, మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.